హలో ఫ్రెండ్స్, నా పేరు రాకేష్ కుమార్. మీరు చూస్తున్నారు రాకీ టెక్నోవర్స్. ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసరికి మనం ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ అయితే నేను పోర్ట్ అవుతాను. ఓకే, ఎందుకంటే జియో అనేది రేట్లు అయితే పెంచడం జరిగింది, అలాగే ఎయిర్టెల్ కూడా పెంచడం జరిగింది. నా దగ్గర 2 సిమ్లు ఉన్నాయి, జియో అండ్ ఎయిర్టెల్. 2 వాడుతుంటాను. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏం వర్క్ అవుతుందో తెలియదు కాబట్టి నేను 2 వాడతాను. సో నేనైతే బిఎస్ఎన్ఎల్కి అయితే పోర్ట్ అవ్వాలనుకుంటున్నాను ఒక సిమ్ ద్వారా. అంటే తెలుస్తుంది కదా నాకు కూడా. ఇప్పుడు పోర్ట్ అవుతాను సరే, కానీ ఇక్కడ సిగ్నల్ ఉందా లేదా అది నాకు తెలియాలి. సిగ్నల్ ఇప్పుడు మీరు కూడా ఎక్కడైనా నేనైతే విలేజ్ సైడ్ ఉన్నాను, నాకైతే సిగ్నల్ ఉండదు, అసలు నమ్మకమే లేదు. ఎందుకంటే చాలా నాకు తెలిసి నేను తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చి యూజ్ చేసినప్పుడు బిఎస్ఎన్ఎల్ నుంచి జియోకి రీసెంట్గానే పోర్ట్ అయ్యారు కూడా. ఎందుకంటే సిగ్నల్ లేదు కాబట్టి, అసలు మినిమం సిగ్నల్ అనేది ఉండదు మా ఏరియాలో. సో టాటా 15,000 కోట్లు పెట్టి బిఎస్ఎన్ఎల్కి 4G సర్వీస్ తేయడానికి అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టింది అని అందరికీ తెలుసు. ఓకే, కానీ ఎప్పటికి అవుతుంది అనేది టైం పడుతుంది, వెంటనే అయిపోదు కదా. ఇలాంటి మంచివి ఏమైనా జరగాలంటే చాలా టైం పడుతుంది. సో ఏమైనా పీకేయాలి ఉన్నవి అంటే ఇమీడియట్గా అవి ఎస్టాబ్లిష్ చేయొచ్చు. సో మనం ఆలోచించాలి, ఇప్పుడే పోర్ట్ అవ్వడం బెటరా, కొన్ని రోజులు ఆగాక పోర్ట్ అవ్వడం బెటరా. ఆల్రెడీ మొన్న రీసెంట్గా ఒక ఆఫర్ అయితే పెట్టింది. జూలై 3rd రీఛార్జ్ చేసిన వాళ్ళు 3rd లోపు ఎవరైతే రీఛార్జ్ చేస్తారో ఆ ప్లాన్ అనేది కంటిన్యూగా అదే ప్రైస్తో ఉంటుంది, ఏం చేంజెస్ అయితే ఉండవు అని చెప్పేసి. ఎందుకంటే చాలామంది ఏం చేశారంటే తగ్గుతుందని చెప్పేసి 3 months రీఛార్జ్ అయితే చేసుకున్నారు. 3 months రీఛార్జ్ అయితే చేసేసుకున్నారు చాలామంది. సో 3 months చేసుకున్నారు ఆల్రెడీ. ఇంకొక 6 months 8 months అయినా పట్టొచ్చు మనకి బిఎస్ఎన్ఎల్ 4G సర్వీస్ నీట్గా రావడానికి. ప్రజెంట్ అయితే 3G అనేది ఇంకా పూర్తిగా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. నేను ఎలా చెప్తున్నాను అంటే, నా దగ్గర ఒక సైట్ ఉంది. ఆ సైట్లో మీరు బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ ఎక్కడెక్కడ ఏ నెట్వర్క్ అనేది ఎంత కవరేజ్ అయితే వస్తుంది అనేది క్లియర్గా ఉంటుంది. మీరు నార్మల్గా వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గర ఎక్కువ బిఎస్ఎన్ఎల్ సిమ్స్ అయితే ఉంటాయి. సో వాళ్ళకి కూడా మీరు తెలుసుకోవచ్చు కవరేజ్ ఏరియా ఎలా ఉందనేది రివ్యూ. లేదు నాకు అలా ఎవరు తెలీదు అనుకుంటే నేను ఒక వెబ్సైట్ అనేది చెప్తాను, డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది పెడతాను, లేదంటే కామెంట్ బాక్స్లో అయినా కూడా చూడండి. ఆ లింక్ మీరు ఓపెన్ చేసి మీరు ఉన్న ఏరియా, ఇంకా అలాగే బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్, ఫస్ట్ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోవాలి మీరైతే. తర్వాత ఏరియా మీరు సెలెక్ట్ చేసుకొని ఆ రేంజ్లో మీరు చూసుకోవచ్చు. మీకు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే కనిపిస్తాయి, ఏ కలర్ అయితే అక్కడ నెట్వర్క్ ఎలా ఉందనేది. గ్రీన్ కలర్ అయితే మనకి 3G అని, రెడ్ కలర్ అంటే మనకి 4G అని, అలాగే ఇంకా మెరూన్ రెడ్ అయితే 4G+ అని చెప్పేసి అలాగా మనకైతే అక్కడ సింబల్స్ అయితే గైడింగ్ అయితే ఉంటుంది. దాన్ని బట్టి మనం అయితే ప్రిపేర్ అవ్వచ్చు మన ఏరియాలో ఉందో లేదని. నేను చూసిన సిటీస్లో అయితే పెద్దగా ఉన్న సిటీస్లో అయితే వైజాగ్లో అయితే మనకి 3G అయితే ఉంది బిఎస్ఎన్ఎల్. కానీ మన ఏరియాలో అయితే మా శ్రీకాకుళం కాబట్టి మా సైడ్ అయితే ఎటువంటి లేవు. అలాగే హైదరాబాద్ వచ్చేసరికి కూడా అక్కడక్కడ 3G అయితే ఉంది. ఆ మొత్తం కాదు, జస్ట్ అక్కడక్కడ ఏరియాలో మాత్రమే 3G అనేది ఉంది. ఇంక 4G అనేది ఎక్కడో రేర్గా చాలా తక్కువగా కవరేజ్ అయితే ఉంది. అది కూడా మన స్పీడ్ కూడా చెప్పలేం, జస్ట్ కవరేజ్ ఉంది కానీ స్పీడ్ అయితే మనకు ఐడియా లేదు. సో ఇవన్నీ ఆలోచించుకొని మీరైతే పోర్ట్ అవ్వాలి లేదనేది థింక్ చేయండి. పోర్ట్ అయితే ఎంత ఏమవుద్ది అంటే పోర్ట్ అనేది ఫ్రీ యాక్చువల్గా. జస్ట్ మీరు పోర్ట్ అయినందుకు ఫస్ట్ ఎంత 249 రూపీస్ అలా ప్లాన్ అయితే ఉంటుంది. ఆ ప్లాన్ అయితే మీరు చేసుకోవాల్సి వస్తుంది. మీకు 4 daysలో అనేది పోర్ట్ అయిపోవడం జరుగుతుంది. లేదు మేము సిటీస్లో ఉంటున్నాము, పోర్ట్ అయిపోవాలి త్వరగా, ఎందుకంటే ఎక్కువ అవుతుంది మాకైతే ఇబ్బంది అనిపిస్తుంది అంటే మీరు ఈజీగా 249 ప్లాన్ చేసుకుంటారు. అది 45 daysకి అయితే వస్తుంది మనకి ప్లాన్ అనేది. చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి 2GB per day అనే డేటా అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు సిగ్నల్ అయితే వస్తే చాలా మంచి ప్లాన్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనం 199కే మనకి మంచి ప్లాన్ అయితే రావడం జరుగుతుంది. అది కూడా 2GB ఇంటర్నెట్తో రావడం అవుతుంది. మనకి అన్లిమిటెడ్ కాల్స్, 100 SMS per day అనేది మనకి వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎయిర్టెల్, ఇంకా జియో, ఇంకా మరి వడాఫోన్, ఇవి రేట్లు అయితే చాలా ఎక్కువగా హ్యూజ్గా పెంచేశారు. చాలా దారుణంగా అయితే పెంచేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అలా పెంచేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళైతే. సో సర్వీసెస్ అయితే ఇస్తున్నారు ఈజీగా. ఒక ఇంట్లో 3 సిమ్లు అయితే ఉంటాయి. 3 సిమ్లకి 250 రూపాయలు చేస్తే మనకి దాదాపు దగ్గర కరెంట్ బిల్లు ఎంతైతే పే చేస్తున్నామో మనం ఓన్లీ సిమ్ కార్డు కోసమే అంత పే చేయాల్సి వస్తుంది. సో దాని బదులు ఎవరైనా వైఫై కనెక్షన్ ఏమైనా తీసుకొని అలాంటివి ఏమైనా ప్లాన్ చేసుకోవడం బెటర్. నార్మల్గా బిఎస్ఎన్ఎల్ టాక్ టైం కోసం తీసుకొని వైఫై అనేది తీసుకుంటే అన్లిమిటెడ్ డేటా అయినా వస్తుంది కదా. మీరు అంటే బిఎస్ఎన్ఎల్ లాంటిది మీకు డేటా ప్రొవైడ్ చేయకపోయినా పర్లేదు, మాకు ఫోన్ కాల్స్కి అయితే సరిపోతుంది అనుకుంటే చాలు. అలాంటి వాళ్ళు ఏంటంటే వైఫై అనే ఆప్షన్ ఒకటి ఉంది మనకి.
బ్రాడ్బ్యాండ్. సో అది తీసుకొని ఇంటర్నెట్ అంటే తక్కువకి ఏమైతే మీ సర్వీస్ ప్రొవైడర్స్ అయితే దగ్గరలో ఉంటాయి కదా, యాక్ట్ ఫైబర్ నెట్ అని ఏమైనా తక్కువలో చూసుకొని దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవడం చాలా బెటర్ అనేది నా ఒపీనియన్. తక్కువ బేసిక్ ప్లాన్లో వెళ్తారు, చూస్ చేసుకొని మీరైతే యూజ్ చేసుకోవచ్చు ఇంటర్నెట్ అనేది ఇంట్లో ఉన్నప్పుడు. బయట ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది. మరి ఇంట్లో వరకు అయితే మనకి ఇంట్లో అయితే వైఫై అయితే ఉంటుంది. లేదు 2 సిమ్లు ఉన్నప్పుడు ఒక సిమ్ 4G కింద అదే బిఎస్ఎన్ఎల్ కింద కన్వర్ట్ చేసుకొని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే నా యొక్క సజెషన్. మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్లు అయితే చేయండి. అంటే ఇప్పుడు అలాగే అంటే చాలామంది థాట్ ఉంటుంది మీకు బిఎస్ఎన్ఎల్ వెళ్ళిపోదాం అని. వెళ్ళిపోతే మాత్రాన మీకు సిగ్నల్ వచ్చేస్తుంది, బెటర్ సర్వీస్ అయితే వచ్చేస్తుందని మీరైతే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో కొంచెం అడిగి ఎవరికైనా అడిగి రివ్యూ తెలుసుకొని మీ ఏరియాలో ఉందా లేదా అనేది ముందు క్లారిటీ తెచ్చుకొని అప్పుడు మీరైతే పోర్ట్ అవ్వడం చాలా బెటర్. లేదంటే ఇప్పుడు చాలామంది 3 months ప్లాన్ వేస్తుంటారు ఆల్రెడీ, మన రేట్లు పెరిగిపోతున్నాయని చెప్పి 3 months ప్లాన్ వేసాక ఇప్పుడు మళ్ళీ పోర్ట్ అయితే అవి వేస్ట్ కదా. మరి ఆ మనీ అనేది వెనక్కి రాదు, ఇంకా అవి కంటిన్యూ కూడా అవ్వదు. మళ్ళీ కొత్తగా వేరే రీఛార్జ్ ప్లాన్ అనేది మనం పోర్ట్ అవుతున్న ఆపరేటర్లో మనం మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది, అయితే బిఎస్ఎన్ఎల్ కానీ ఇంకేమైనా సరే. సో మీరు దీంట్లో దృష్టిలో పెట్టుకొని పోర్ట్ అవ్వాలి లేదనేది మీరు థింక్ చేయండి. మీకు ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా గ్రో అవ్వాలి కాబట్టి మీకు ఇంతవరకు లాస్ట్ వరకు ఈ వీడియోని చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే ఖచ్చితంగా స్పందిస్తాను. అలాగే దాని గురించి ఏమైనా వీడియో చేయాల్సి వస్తే అది కూడా నేను చేస్తాను. థ్యాంక్ యూ.